సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆ ప్రకారం ఆచరించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి రోజున ఆదివారం మండల కేంద్రమైన అమృతలూరులో ఆటో డ్రైవర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అమృతలూరు గ్రామానికి చెందినటువంటి దొడ్డపనేని రాధాకృష్ణ, గోవాడ భుజంగరావు జ్ఞాపకార్థం ఎన్టీఆర్ అభిమానుల ఆర్థిక సహాయంతో ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు చేతుల మీదుగా 40 మంది ఆటో డ్రైవర్లకు నూతన వస్త్రాలు అందించారు. గ్రామంలోని పెన్షన్ల భవనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. పేదల పెన్నిధి సంక్షేమ కార్యక్రమాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ స్ఫూర్తితో గత 17 సంవత్సరాల నుండి ఏటా 2,000 మందికి సుమారు 70 సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు, దాతలు, మిత్ర బృందం సహాయ సహకారాలతో ఈ సేవలను చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డపనేని రత్తయ్య, వెంకటేశ్వరరావు, వెనిగండ్ల హరిబాబు, గోవాడ కృష్ణచంద్, నార్ల శ్రీకాంత్, మల్లిపెద్ది సర్వేజీ, శరణు శంకర్, మహాంకాళి రవి, కనకాల తేజ, యశ్వంత్, చేకూరి శ్రీనివాసరావు, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకుడు, పేదల పెన్నిధి, సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆరాధ్య దైవుడు, మరి అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ప్రేమతో ఉండే మరి ఈ గ్రామంలో మరి దొడ్డపనేని రాధాకృష్ణ అని వారు, గోవాడ భుజంగరావు గారని వాళ్ళిద్దరూ వారంటే ఆ పార్టీతోనే ఉండి మరి చనిపోయారు. కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈరోజు మన ఆటో కార్మిక మిత్రులకి, ఆటో డ్రైవర్ మిత్రులకి మరి నూతన వస్త్రాలు మరి ఇవ్వాలనుకున్నాం. ఏదో ఉడతా పక్కిగా మరి రాధాకృష్ణ గారు కానీ, భుజంగరావు గారు కానీ పార్టీ వేళ మరి పూర్తిగా ఇదిగా ఉండేవాళ్ళు, 10 కార్యక్రమాలకు వస్తూ ఉండేవాళ్ళు. మరి మనం చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారి గురించి మరి ఇప్పుడు ఉంటారు, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. మేము అదే స్ఫూర్తితో మరి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలో 17 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2,000 మందికి సుమారు 70-80 కార్యక్రమాల ద్వారా నెలకు 6 కార్యక్రమాలతో మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి నెల మరి ఏదో ఒక వృత్తాపత్తిగా మరి మా మిత్రులు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి. మరి అటువంటి మహానుభావుడు 30 సంవత్సరాలు అయింది, 30వ సంవత్సరం వర్ధంతి. కాబట్టి ఇది కూడా కార్యకర్తల పేరు మీద ఇస్తే బాగుంటుందని దొడ్డపనేని రాధాకృష్ణ, గోవాడ భుజంగరావు గారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మరి మనం తలుసుకున్న మరి మేము ఇచ్చేది కూడా చూడండి, పర్యావరణ పరిరక్షణ. మరి అందుకే అన్ని గుడ్డ సంచులతోనే ఇస్తున్నాం. మరి వాళ్ళకి కావాల్సింది పర్యావరణ పరిరక్షణ. అది లేకపోతే మనం చూస్తున్నాం మంచు ఎట్లా వస్తుందో.